ఫిఫ్త్ యూనిట్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ మార్కెట్స్. ఫైనాన్షియల్ సిస్టమ్ అండ్ మార్కెట్స్లో మనం కవర్ చేసిన టాపిక్స్ ఫైనాన్షియల్ సిస్టమ్, ఫైనాన్షియల్ మార్కెట్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, ఆర్బీఐ, సెబీ, ఐఆర్డిఐ ఫంక్షన్స్. ఫస్ట్ మనం ఫైనాన్షియల్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫైనాన్షియల్ సిస్టమ్ a set of complex and closely connected system of institutions, agents, markets and all related to an economy. అంటే ఫస్ట్ నార్మల్గా మనకు ఫైనాన్షియల్ సిస్టమ్ ఏంటిదంటే మన ఎకానమీ, మన కంట్రీ ఎకానమీ ఉంది. దానికి సంబంధించిన ఆ ఎకానమీ ఫంక్షన్ కావాలంటే ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ కావాలి, ఆ ఎకానమీని నడిపించే ఏజెంట్స్ ఎవరెవరు, ఆ ఎకానమీ దేని మీద నడుస్తుంది, ఏ మార్కెట్ మీద నడుస్తుంది, ఏవే మార్కెట్స్ ఉన్నాయి, వీటన్నిటిని కలిపి ఒక ఫైనాన్షియల్ సిస్టమ్ అంటారు. ఫైనాన్షియల్ సిస్టమ్ ఏం చేస్తుంది? మెయిన్ ఫంక్షన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ, ట్రాన్సాక్షన్ ఆఫ్ మనీతోనే మనకి ఏవైనా ఎకానమీ డెవలప్ కావడం కానీ ఎకానమీ ఫంక్షన్ కావడం కానీ జరుగుతుంది. అది మెయిన్ ఫంక్షన్. ప్లస్ మనకి ఏదైనా కంపెనీ పెట్టాలన్నా, ఏదైనా స్టార్టప్ చేయాలన్నా క్యాపిటల్ ముఖ్యం. క్యాపిటల్ అంటే మనం అనుకున్న బిజినెస్ స్టార్ట్ చేసే అమౌంట్. ఆ అమౌంట్ అందరికీ ఎప్పుడూ సరిపోని ఉండదు. సో బ్యాంక్స్ కానీ లేకపోతే ప్రైవేట్ మనీ లెండర్స్ కానీ ఉంటారు. వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా మనీ ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర బిజినెస్ స్టార్ట్ చేయడానికి క్యాపిటల్ అవసరం ఉండదు. సో ఆ క్యాపిటల్ని అవసరం ఉన్న వాళ్ళకి అవైలబుల్ చేయడమే ఫైనాన్షియల్ సిస్టమ్ ఇంకో ఫంక్షన్. హెల్ప్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ క్యాపిటల్ ఫర్ ద నీడెడ్. ప్రొవైడ్స్ సర్వీసెస్ లైక్ బ్యాంక్స్, ఇంటర్మీడియరీస్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎక్సెట్రా. ఫైనాన్షియల్ సిస్టంలో మనకి మెయిన్ ఇన్స్టిట్యూషన్సే బ్యాంక్స్ ప్లస్ ఇంటర్మీడియరీస్ అంటే నీకు ఏదైనా ఫైనాన్షియల్ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్కి కస్టమర్కి మధ్యలో ప్రొవైడ్ చేసే వాళ్ళని ఇంటర్మీడియరీ అంటారు. బ్యాంక్స్ కానీ ఇంటర్మీడియరీస్ కానీ మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటి ఎక్సెట్రా సర్వీసెస్ కావాలంటే అవి ప్రొవైడ్ చేసే ఫంక్షన్ కూడా ఫైనాన్షియల్ సిస్టమ్ది. డన్. ఫైనాన్షియల్ సిస్టమ్ని క్లాసిఫికేషన్ చూద్దాం. ఫైనాన్షియల్ సిస్టంలో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ మార్కెట్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంటాయి. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్. బ్యాంకింగ్ అంటే బ్యాంక్ రిలేటెడ్, బ్యాంక్స్ కానీ లేకపోతే ఏటీఎమ్స్ ఇట్లాంటివన్నీ. నీ క్యాష్ డిపాజిట్, విత్డ్రా వీటికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ అన్నీ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్కి కింద వస్తాయి. అదే నీకు నాన్ బ్యాంకింగ్ అనుకో, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో నీకు లోన్ ప్రొవైడింగ్కి సపరేట్ లెండర్స్ ఉంటారు, వాళ్ళు నాన్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ నీకు ఇన్సూరెన్స్ ప్రొవైడర్, లేకపోతే నీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి, వెరిఫై చేయడానికి, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ సిస్టంలో పార్టే, బట్ అవి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయిపోయింది. ఫైనాన్షియల్ మార్కెట్లో మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ ఉంటాయి. మనీ మార్కెట్ అంటే నీకు షార్ట్ టైం డెబ్ట్స్ అంటే అప్పులు, లేకపోతే క్యాపిటల్ క్యాపిటల్ కావాలి అంటే 1 year రేంజ్లో అప్పులు దొరకడం కానీ ఇట్లాంటివన్నీ జరిగేది ఫైనాన్షియల్ మార్కెట్లో, మనీ మార్కెట్లో. క్యాపిటల్ మార్కెట్ అంటే నువ్వు ఆల్రెడీ కంపెనీ స్టార్ట్ చేసినావు, నీకు నడపడానికి కొంచెం క్యాపిటల్ కావాలి, ఆల్రెడీ క్యాపిటల్ ఉంది, దాన్ని ఏం చేసుకోవడం కానీ లేకపోతే లాంగ్ టర్మ్ లోన్స్ కానీ డెప్ట్ కానీ కావాలంటే క్యాపిటల్ మార్కెట్లో తీసుకుంటాం. మార్కెట్స్లో ఇంకో క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. అదేంటిదంటే మనీ మార్కెట్ ఇందాక చెప్పినట్టు అట్లా 1 year రేంజ్లో దొరికే అప్పులు నీకు కాల్ మనీ, టర్మ్ మనీ అని ఉంటాయి. కాల్ మనీ అంటే వాడు నీకు అప్పిస్తాడు, వాడు ఎప్పుడు కావాలన్నా ఒక కాల్ ఇస్తాడు. ఏదో ఒక నాకు ఇప్పుడు కావాలి అని ఒక 10-15 days ముందు చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి నీకు మనీ రిటర్న్ ఇవ్వాలి నువ్వు. అది మనీ మార్కెట్లో ఒక ఇన్స్ట్రుమెంట్, కాల్ మనీ. టర్మ్ మనీ అంటే నువ్వు మంత్లీ ఈఎంఐ లాగా ఇన్ని రోజులకి నాకు ఇంత అమౌంట్ కావాలి నేను ఇచ్చిన దాంట్లో అన్నట్టు ఉంటుంది. అవి 2 ఇన్స్ట్రుమెంట్స్ మనీ మార్కెట్లో. డెప్ట్ మార్కెట్ అంటే
నీకు 1 ఇయర్ కన్నా ఎక్కువ టైంకి కావాల్సిన అప్పులన్నీ డెబ్ట్ మార్కెట్లో తీసుకుంటావు. ప్లస్ నువ్వు అందులో డెబ్ట్ మార్కెట్లో అప్పు ఇవ్వచ్చు, అప్పు తీసుకోవచ్చు. 1 ఇయర్ కన్నా ఎక్కువ ఎవరికైనా మనీ కావాలనుకుంటే పెద్ద అమౌంట్స్ డెబ్ట్ మార్కెట్లో ఇస్తాం. క్యాపిటల్ ఆర్ ఈక్విటీ మార్కెట్. క్యాపిటల్ ఆర్ ఈక్విటీ మార్కెట్ అంటే నువ్వు ఆల్రెడీ ఒక కంపెనీ ఉంది, దానిలో క్యాపిటల్ని నువ్వు ఇంక్రీజ్ చేసుకోవాలన్నా, నీ కంపెనీలో వేరే వాళ్ళు క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసేలాగా చేయాలన్నా క్యాపిటల్ ఆర్ ఈక్విటీ మార్కెట్లో నువ్వు నీ కంపెనీ యొక్క షేర్స్ నమ్ముతావు. ఆ మార్కెట్ని క్యాపిటల్ ఆర్ ఈక్విటీ మార్కెట్ అంటారు. ఆ క్యాపిటల్ ఆర్ ఈక్విటీ మార్కెట్లో 2 టైప్స్ ఉన్నాయి, ప్రైమరీ, సెకండరీ. ప్రైమరీ క్యాపిటల్ మార్కెట్ అంటే నువ్వు కంపెనీ పెట్టినావు, దాని షేర్స్ని ఫస్ట్ టైం మార్కెట్లోకి వదిలి నువ్వు ఫండ్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నావు చూడు, అది ప్రైమరీ మార్కెట్. ఫస్ట్ టైం దాని షేర్స్ని మార్కెట్లో పెట్టేవన్నీ ప్రైమరీ మార్కెట్ కింద వస్తాయి. అదే ఫస్ట్ టైం కాకుండా ఇది నీ షేర్స్ మార్కెట్లోకి వదిలినావు చాలాసార్లు, అవి రొటేట్ అవుతున్నాయి, ఒకళ్ళు కొంటున్నారు, వేరే వాళ్ళకి అమ్ముతున్నారు, నువ్వు వేరే వాళ్ళకి అమ్ముతున్నావు ఆల్రెడీ చాలా ఇయర్స్ అయింది, అది సెకండరీ మార్కెట్ కిందకు వస్తాయి. కొత్త కంపెనీస్ కొత్తగా షేర్స్ ఇచ్చేవన్నీ ప్రైమరీ, ఆల్రెడీ మార్కెట్లో ఉండి రొటేట్ అవుతున్నవి సెకండరీ మార్కెట్ కిందకు వస్తాయి. నెక్స్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్. నీకు ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, ఫారిన్ కరెన్సీ, ఈ రిలేటెడ్ జరిగే బిజినెస్ అంతా ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ కిందకు వస్తుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఫైనాన్షియల్ మార్కెట్స్ అయిపోయింది. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే నీ దేని బేసిస్ మీద నీ మార్కెట్స్ కానీ నీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఫంక్షన్ అవుతున్నాయి అనేది ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. టర్మ్ బేస్డ్ అంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ అని ఉంటాయి. షార్ట్ టర్మ్ అంటే నువ్వు తీసుకునే లోన్ కానీ ఇచ్చే లోన్ కానీ షార్ట్ టర్మ్ బేస్డ్ ఉందా అనేది షార్ట్ టర్మ్ కిందకు వస్తుంది. లోన్ కానీ, డెప్ట్ కానీ, లేకపోతే నువ్వు పెట్టే కంపెనీ కానీ ఏదైనా దాని వర్కింగ్ పీరియడ్ షార్ట్ టర్మా, లాంగ్ టర్మా, మీడియం టర్మా అనే దాని బేస్ మీద టర్మ్ ఉంటుంది. టైప్ అంటే నువ్వు జరిపే ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ ఏవైనా టైప్ క్యాష్ బేస్డ్ ఉంటుందా, క్యాష్ బేస్డ్ ఉంటుందా, డెబిట్ బేస్డ్ ఉంటుందా, లేకపోతే ఈక్విటీ బేస్డ్ ఉంటుందా. డెబిట్ అంటే అప్పు, క్యాష్ అంటే నీ దగ్గర ఉన్న మనీ, అప్పు. లేకపోతే ఈక్విటీ అంటే నీకున్న షేర్స్, మొత్తం షేర్స్ పైన బేస్డ్ ఉంటుందా అనేది టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో అది. నెక్స్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఏముంటుంది, బ్యాంక్స్లో ఉండే డిపాజిట్స్, లోన్స్, విత్డ్రాస్, డెట్స్, షేర్స్ అమ్ముకోవడము, ఫారెన్ ఎక్స్చేంజ్, ఇట్లా బిజినెస్కి సంబంధించిన సర్వీసెస్ అన్నీ, మనీ రిలేటెడ్ సర్వీసెస్ అన్నీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కిందకు వస్తాయి. నీకు ఫైనాన్షియల్ సిస్టమ్ మెయిన్ ఫంక్షన్స్ ఇంకా ఉన్నాయి. ఎన్ష్యూర్స్ లిక్విడిటీ అంటే నీకు లిక్విడ్ క్యాష్ అంటే మనీ, నోట్స్, అట్లా నీ చేతిలో ఉండే మనీ లాగా లిక్విడిటీ. అందరి దగ్గర లిక్విడిటీ ఉండేటట్టు చూసుకునేది ఫైనాన్షియల్ సిస్టమ్. మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్. ఎవరైనా సేవింగ్స్ ఉన్నాయి, ఆ సేవింగ్స్ వాళ్ళకి అప్పటికి అవసరం ఉండకపోవచ్చు, ప్లస్ వాళ్ళ సేవింగ్స్ని వాళ్ళు ఇంకా పెంచుకోవాలని అనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు, దాన్ని ఒక ఇంట్రెస్ట్ రేట్ బేస్డ్గా ఎవరికైతే క్యాపిటల్ అవసరం ఉంటుందో, ఎవరైతే కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ ఫండ్స్ ఇస్తే అటు వాళ్ళ కంపెనీ స్టార్ట్ అవుతుంది, ప్లస్ వీళ్ళ సేవింగ్స్ ఉన్నాయి కొంచెం అమౌంట్, అవి ఆ ఇంట్రెస్ట్ పే చేయడం వల్ల వీళ్ళకి సేవింగ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఈ సర్వీస్ని కూడా మెయింటైన్ చేసే ఫంక్షన్ ఫైనాన్షియల్ సిస్టమ్ది. ట్రాన్సాక్షన్ సెటిల్మెంట్. నీకు అన్ని ట్రాన్సాక్షన్స్ స్మూత్గా అవ్వవు, ట్రాన్సాక్షన్స్లో డిస్ప్యూట్స్ ఉంటాయి, ట్రాన్సాక్షన్స్లో క్లారిటీ లేకపోవడం ఉంటుంది. సో ఆ ట్రాన్సాక్షన్స్ని సెటిల్ చేయడం కూడా ఫైనాన్షియల్ సిస్టమ్ ఫంక్షన్. ప్లస్ గవర్నమెంట్ పాలసీ ఇంప్లిమెంటేషన్. గవర్నమెంట్ ఫైనాన్షియల్ సిస్టమ్ అంటే
కంట్రీ డెవలప్మెంట్, కంట్రీ వెల్నెస్ అన్నిటినీ రెస్పాన్సిబుల్. సో దాన్ని రెగ్యులేట్ చేయాల్సిన ఫంక్షన్ గవర్నమెంట్కి ఉంటుంది. సో గవర్నమెంట్ కొన్ని పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆ పాలసీస్ని కంట్రీ మొత్తం ఉండే ఫైనాన్షియల్ సిస్టంలో ఇంప్లిమెంట్ చేయడం కూడా ఫైనాన్షియల్ సిస్టమ్ ఫంక్షన్. డన్. ఫైనాన్షియల్ సిస్టమ్ అంటే ఏమేమి ఉన్నాయి? ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇదైతే క్లియర్ అయిపోయిందా? డన్. నెక్స్ట్ నీకు ఫైనాన్షియల్ అసెట్స్ అని కొన్ని ఉంటాయి. ఫైనాన్షియల్ అసెట్స్ని 3 బేసిస్ మీద డివైడ్ చేసినాం. ఫస్ట్ నార్మల్, ప్రైమరీ, సెకండరీ. ప్రైమరీ అంటే నీకు చిన్న చిన్నగా ఉండేవి, నీకుండే ల్యాండ్ కానీ, గోల్డ్ కానీ, లేకపోతే క్యాష్ కానీ, నీ దగ్గర ఉండే ఫైనాన్షియల్ అసెట్ ఏదైనా చిన్న బేస్డ్ అయితే ప్రైమరీ. అదే సెకండరీ అనుకో, సెకండరీ అంటే ఈక్విటీ కానీ, అంటే నీకున్న షేర్స్ కానీ, లేకపోతే ఫారెన్ ఎక్స్చేంజ్ అమౌంట్ కానీ, ఇట్లాంటివన్నీ పెద్ద పెద్ద స్కేల్లో ఉండేవన్నీ సెకండరీ ఫైనాన్షియల్ అసెట్స్. దాని తర్వాత మార్కెటబిలిటీ మీద 2 బేసిస్గా డివైడ్ చేస్తాం ఫైనాన్షియల్ అసెట్స్ని. అదేంటి అంటే మార్కెటబుల్, నాన్ మార్కెటబుల్. మార్కెటబుల్ అంటే నువ్వు మార్కెట్లో పెట్టి అమ్మగలిగేవి, ఎట్లంటే నీ ఈక్విటీ షేర్స్ కానీ, ల్యాండ్ కానీ, ఇట్లాంటివన్నీ. నాన్ మార్కెటబుల్ అంటే నువ్వు ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినావు, దానికి మార్కెట్లో అమ్మలేవు, అది నాన్ మార్కెటబుల్ అసెట్. నీ దగ్గర క్యాష్ ఉంది, క్యాష్ని మార్కెట్లో పెట్టి అమ్మలేసావా, క్యాష్ని ఏం అమ్ముతావు, అమ్మలేవు, అది కూడా నాన్ మార్కెటబుల్ అసెట్. ఇట్లా మార్కెట్లో పెట్టి అమ్మలేనివి నాన్ మార్కెటబుల్, మార్కెట్లో అమ్మగలిగేవి మార్కెటబుల్ అసెట్స్. ప్లస్ ఇంకో అసెట్ ఏంటంటే క్యాష్ అసెట్. నీ దగ్గర ఉండే క్యాష్ అసెట్. డెట్ అసెట్ అంటే నువ్వు ఎవరికైనా అప్పించినావు, వాడు నీకు అసెట్, నీకు ఎప్పుడైనా మనీ ఇవ్వచ్చు, వాడు డెట్ అసెట్. స్టాక్ అసెట్ అంటే నీ దగ్గర ఉన్న మిగిలిపోయిన స్టాక్, నీ బిజినెస్లో మిగిలిపోయిన స్టాక్ కానీ ఉండేది స్టాక్ అసెటే. ప్లస్ నీ దగ్గర ఉండే స్టాక్స్, అదే ఎక్స్చేంజెస్, ఈక్విటీ ఉంటుంది, అది కూడా నీకు స్టాక్ అసెటే. ఫైనాన్షియల్ మార్కెట్స్ ఇందాక చెప్పినా కదా, మనీ మార్కెట్, డెట్ మార్కెట్, క్యాపిటల్ ఈక్విటీ మార్కెట్, ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ అని. వాటికి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. అవి ఏంటివంటే బారోయింగ్ అండ్ లెండింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ మనీ. ఫైనాన్షియల్ మార్కెట్లో ఎట్లా ఉంటుందంటే ఈక్వల్ ఆపర్చునిటీ. ఏదైనా ఏదైనా థింగ్ కానీ బారో చేసుకోవచ్చు, లెండ్ చేయొచ్చు వేరే వాళ్ళకి. అది మన మ్యూచువల్ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. ఆ ఫంక్షన్ కూడా ఫైనాన్షియల్ మార్కెట్ది. నెక్స్ట్ ప్రైస్ డిటర్మినేషన్ అంటే నీకు మార్కెట్ ఎట్లుందో అన్నదాన్ని బట్టే ఏదైనా సర్వీస్కి కానీ, ఏదైనా గూడ్కి కానీ, ఏదైనా అసెట్కి కానీ రేట్ డిసైడ్ చేస్తారు. ఆ రేట్ డిసైడ్ చేసి ప్రైస్ డిటర్మైన్ చేసే ఫంక్షన్ కూడా ఫైనాన్షియల్ మార్కెట్ది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అగ్రిగేషన్ అంటే నీకు ఆ కంపెనీ గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా, ఆ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏంటిది, అది ఎట్లా ఫంక్షన్ అవుతుంది, దానివల్ల నీకు ఎంత అమౌంట్ వస్తుంది, నువ్వు దాంట్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫైనాన్షియల్ మార్కెట్ ఇస్తుంది. అది కూడా దాని ఫంక్షన్. రిస్క్ షేరింగ్. ఇప్పుడు నువ్వు నీ స్టాక్స్ చాలామందికి అమ్ముతున్నావు అంటే ఆ కంపెనీ యొక్క రిస్క్ని, ఆ కంపెనీ ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ని, ఒకవేళ ఫెయిల్ అయితే రిస్క్ని, దేన్నైనా మార్కెట్లో ఉన్న నీతో పాటు ఉన్న వాళ్ళందరికీ షేర్ చేస్తున్నావు. ఆ రిస్క్ షేరింగ్ కూడా ఇచ్చేది ఫైనాన్షియల్ మార్కెట్. లిక్విడిటీ అంటే ఇందాక చెప్పినట్టే మన చేతిలో క్యాష్ ఉండేటట్టు చూసుకోవడం. ఇవన్నీ ఫైనాన్షియల్ మార్కెట్ ఫంక్షన్స్. చలో నెక్స్ట్ ఆర్బీఐ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు 1935లో స్టార్ట్ చేసినారు. కానీ దాని తర్వాత ఆర్బీఐ పబ్లిక్ కాకుండా ఓన్లీ బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉండడం వల్ల కష్టమవుతుందని ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1949లో దాన్ని గవర్నమెంట్ వాళ్ళు తీసేసుకొని నేషనలైజ్ చేసేసినారు 1949లో. ఆర్బీఐ ఇస్ ద
ఎపెక్స్ బాడీ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. అంటే ఇండియన్ ఎకానమీకి మెయిన్ పార్ట్ హెడ్ అన్నట్టు. ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బిఐ. మానిటరీ అథారిటీ. మానిటరీ అథారిటీ అంటే మనీ రిలేటెడ్ డెసిషన్స్ తీసుకోవాలని ఏ డెసిషన్ ఉన్నా దాంట్లో ఆర్బీఐ ఇంటర్వెన్షన్ ఉంటుంది. ఆర్బీఐ ఇచ్చేదే ఫైనల్ డెసిషన్. మానిటరీ అంటే మనీ రిలేటెడ్ డెసిషన్స్లో కంట్రీకి సంబంధించింది, ఫైనాన్షియల్ సిస్టమ్కి సంబంధించింది. రెగ్యులేట్ అండ్ సూపర్వైజ్. ఆర్బీఐ బ్యాంక్స్ని కానీ లేకపోతే కంపెనీస్ కానీ ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని రెగ్యులేట్ చేస్తుంది, సూపర్వైజ్ చేస్తుంది. ఏ అమౌంట్ ఇల్లీగల్గా ట్రాన్సాక్షన్ కావద్దు, ఏ అమౌంట్ లిమిట్ని దాటి ట్రాన్సాక్షన్ కావద్దు, ఇవన్నీ రెగ్యులేట్ చేస్తుంది. ఇవన్నీ జరగకుండా సూపర్వైజ్ చేస్తుంది ప్రతి ట్రాన్సాక్షన్ని, ప్రతి ఇన్స్టిట్యూషన్ని, ప్రతి కంపెనీని. నెక్స్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్. మన కరెన్సీ రూపీ, డాలర్ వేరే కంట్రీస్ది, పౌండ్ ఉంటుంది. నెక్స్ట్ డాలర్, పౌండ్, యెన్, ఇట్లా చాలా కరెన్సీస్ ఉంటాయి. ఆ కరెన్సీస్ని ఆ వాల్యూ, మన రూపీ వాల్యూ వేరీ అవుతుంటుంది, డాలర్ వాల్యూ వేరీ అవుతుంటుంది. ఇట్లా పర్ఫెక్ట్ వాల్యూకి నీకు ఫారెన్ ఎక్స్చేంజ్ జరిగేటట్టు, ఫారెన్ నుంచి గూడ్స్ వచ్చేటట్టు చూసుకోవడం కూడా ఆర్బీఐ ఫంక్షన్. కరెన్సీ ఇష్యూ అంటే నీకు ఉండే ప్రతి మనీ క్యాష్ మీద, ప్రతి నోటు మీద, ప్రతి కాయిన్ మీద ఆర్బీఐ మార్క్ ఉంటుంది. ఎందుకంటే ఆర్బీఐ ఆ కరెన్సీ ఇష్యూ చేస్తుంది. ఈ కరెన్సీ ఇష్యూ చేయడం కూడా ఆర్బీఐ ఫంక్షన్. నెక్స్ట్ డెవలప్మెంటల్ రోల్ అంటే మన కంట్రీకి మోస్ట్ సుపీరియర్ బ్యాంక్ ఆర్బీఐ. సో ఆర్బీఐ ఫంక్షన్ ఏంటిదంటే మన కంట్రీ యొక్క ఎకానమీ డెవలప్ కావాలన్నా, మన కంట్రీ యొక్క ఎకానమీ ఎప్పుడూ డ్యామేజ్ కాకుండా ఉండాలన్నా ఐడియల్గా ఏమేం చేయాలి, ఆ మనీతో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, మనీ పెరగాలంటే ఏం చేయాలి అని గవర్నమెంట్కి కంట్రీ డెవలప్మెంట్ కోసం సజెస్ట్ చేయడం కూడా ఆర్బీఐ ఫంక్షన్. ఆ మనీని ప్లాన్ చేయడము, ఆ మనీకి అకార్డింగ్గా ఎవరికైతే డెబ్ట్ ఇస్తే మనకి ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, మనకున్న అప్పుల్ని ఎట్లా తీర్చేసుకోవాలి అనేది చూసుకోవాల్సింది కూడా ఆర్బీఐ ఫంక్షన్. గవర్న్ ద బ్యాంక్స్. బ్యాంకులన్నిటికీ బ్యాంక్ ఆర్బీఐ. ప్రతి బ్యాంకుకి ఆర్బీఐలో ఒక అకౌంట్ ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు అన్ని బ్యాంక్స్ దగ్గర తక్కువ అమౌంట్ ఏమి ఉండదు. అన్ని బ్యాంక్స్ దగ్గర థౌజండ్ క్రోర్స్ ఉంటాయి. ఆ బ్యాంక్స్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ మన ట్రాన్సాక్షన్స్ ఎట్లయితే మన బ్యాంక్స్ సూపర్వైజ్ చేసి, కంట్రోల్ చేసి అంత చేస్తాయో, మనకు హెల్ప్ చేస్తాయో, ఆ అన్ని బ్యాంక్స్ యొక్క ట్రాన్సాక్షన్స్ని ఆర్బీఐ అట్లా చేస్తుంది. లేకపోతే బ్యాంక్స్కి రూల్స్ పెట్టడం కానీ, లేకపోతే బ్యాంక్స్ యొక్క ట్రాన్సాక్షన్స్ సెటిల్ చేయడం కానీ, ఫైనాన్షియల్ సిస్టంలో ఏ ఇష్యూస్ ఉన్నా చూసుకోవడం కానీ, ఇవన్నీ ఆర్బీఐ ఫంక్షన్. సో అది బ్యాంక్స్ని గవర్న్ చేస్తుంది.